అత్యంత వెనుకబడిన ప్రాంతం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సీఎం చంద్రబాబు పర్యటించడం హర్షణీయమన్నారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అడిగిన వెంటనే గుండుమల గ్రామానికి మడకశిర నియోజకవర్గానికి అభివృద్ది కోసం నిధులు మంజూరు చేయడంపై ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గుండుమల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీస్ శాఖలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. ఇక పోలీస్ శాఖ అత్యుత్సాహం మంచిది కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. నమస్కారం. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మడకశిర నియోజకవర్గ పర్యటన, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో పాల్గొనడం, కే గుండుమల గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చి ఆ గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఈ నియోజకవర్గ శాశ్వత సమస్యల పైన హామీలు ఇవ్వడం, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, రిజర్వాయర్ల నిర్మాణం పైన కానీ, పరిశ్రమల ఎంపిక పైన కానీ, మడకశిర రింగ్ రోడ్డు పైన కానీ, గుండుమల గ్రామంలో సప్తపద దేవాలయాల హామీ గురించి కానీ అనేక మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, మాజీ ఎమ్మెల్సీగా, రాష్ట్ర కార్యదర్శిగా అందరం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నోటీసులు ఇవ్వడం కానీ చేయొద్దండి అని చెప్పేసి మా పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సమన్వయంతోనే వ్యవహరించారు. అయితే ఉన్నత స్థాయి అధికారుల నుంచి వచ్చిన ఒక లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంటి దగ్గరికి పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముందస్తు అరెస్టులకి మా ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని మా యువనేత నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసి మీడియాకు చెప్పడం జరిగింది. ముందస్తు అరెస్టులు అనేది 3 రోజుల నుంచి మేము మా అధికారులకు చెప్పినా కూడా కొంతమంది ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఆదేశాల మేరకు కొంతమంది